జైత్రి. హే సీక్రెట్ శాంటా, అదే అనుకుంటున్నాను. క్రిస్మస్ వస్తుంది, ఇంకా సీక్రెట్ శాంటా ప్లాన్ చేయలేదు మన వాళ్ళు ఏంటా అని. టోనీ తీసుకో. సీక్రెట్ శాంటా అంటే ఏంటి? సీక్రెట్స్ అంట తెలీదా? ఓ నువ్వు కొత్త కదా. సీక్రెట్ శాంటా అంటే ఏంటంటే మన ఆఫీస్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చిట్టీలో రాసి ఒక బాక్స్లో పెడతాం. ప్రతి ఒక్కరు చిట్టి తీసుకోవాలి. అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలి. కానీ ఆ గిఫ్ట్ మనం ఇచ్చినట్టు వాళ్ళకి తెలీదు. ఇదంతా ఓ సీక్రెట్ మిషన్ లా జరుగుతుంది. గిఫ్ట్ నేను కొనివాలా? నో వే. అదేంటి? మిడిల్ క్లాస్ బతుకులు మేడం అవి. చిన్నప్పటి నుంచి గిఫ్ట్లు ఇవ్వడాలు తీసుకోవడం మాకు అలవాటు లేవు. ఎవరిదైనా బర్త్డే వచ్చిందనుకో గిఫ్ట్ కవర్లో వందేసి కేక్ తినేసి వస్తాం. కానీ ఇక నీకు కూడా గిఫ్ట్ వస్తుంది, మరి అప్పుడు నువ్వు కూడా ఇవ్వాలి కదా. నాకు వచ్చే జీతానికి మంత్లో సరుకులు కొనడానికి డబ్బులు మిగలవు. నేను ఇంకోటి గిఫ్ట్ కొనాలా? నీలాంటి వాళ్ళు ఏమంటారో తెలుసా టోనీ? పేదోడు అంటారా? కాదు, స్వార్థపరుడు అంటారు. అంత స్వార్థం పనికిరాదు టోనీ. నువ్వు ఓన్లీ నీకు వచ్చే గిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఒకరికి హెల్ప్ అవుతుందని ఆలోచించట్లేదు. వివేకానంద ఏమన్నారో తెలుసా? మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంటే ఏంటో తెలుసా? సేవ చేయడం మానేమనా? కాదు, మనిషికి సాయం చేస్తే సాక్షాత్తు దేవుడికి సాయం చేసినట్టని. ఎలాంటి స్వార్థం లేకుండా నువ్వు ఎదుటి వారికి సాయం చేస్తేనే గొప్పవాడివి అవుతావు. ఇటు చూసావా నా మాటలతో నీలో మార్పు ఎలా వచ్చిందో? నేను చిట్టి తీసింది నువ్వు సొల్లాపుతావని, నాలో మార్పొచ్చు కాదు. ప్రకాష్ అచ్చి టోనీ, అలా పేరు బయటకు చెప్పకూడదు. యువర్ సీక్రెట్ శాంటా. బొక్కడా. ఇంతకీ నీకెవరి పేరు వచ్చింది? నేను చెప్పను, కానీ ఐ నో దట్ థెల్ గెట్ ద బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్. హే హాయ్ గైస్. హాయ్ సార్. ఎలా ఉన్నారు మీరు? హౌస్ యువర్ డే? గుడ్ సార్. ఇట్స్ గుడ్ సార్. ప్రెటీ గుడ్. సో ఓకే, ఇదేంటి అని మీ అందరు చూస్తున్నారు కదా. డూ యూ ఆల్ నో అబౌట్ సీక్రెట్ శాంటా? సీక్రెట్ శాంటా? నో ఎనీవన్? తెలీదు సార్. సో ఓకే, లాస్ట్ ఇయర్ మనం మన ప్రాజెక్ట్ వర్క్లో చాలా బిజీ ఉండి వి మిస్డ్ అవుట్ ఆన్ ఇట్. ఇట్స్ అ హ్యూజ్ ఫన్. ఓకే, ఈ బౌల్లో ఐ హ్యావ్ ఆల్ అవర్ మెంబర్స్ నేమ్స్. యూ హ్యావ్ టు పిక్ ఎ చిట్. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క చిట్ తీసుకోవాలి. అందులో ఎవరి నేమ్ ఉందో ఎవరికి చెప్పకూడదు. ఎవరి నేమ్ ఉందో వాళ్ళకి మీరు గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి క్రిస్మస్కి. ఓకే, కమ్ ఆన్, పిక్ ఎ చిట్. ఇంట్రెస్టింగ్. నా పేరు వచ్చిందేంటి? నేను ఇవ్వలేని పొజిషన్లో ఉన్నానని దేవుడు కూడా తెలిసిపోయింది. అందుకే నా పేరు నాకే ఇచ్చాడు. ఓకే గైస్, పేర్లు చూసుకున్నారు కదా. చిట్స్ మళ్ళీ ఇచ్చేయండి. టుమారో మళ్ళీ అందరం గిఫ్ట్స్తో కలుద్దాం. ఓకే, చలో బాయ్. అరే నీకు ఎవరి పేరు వచ్చాను? జోయా పేరు. జోయానా? అదృష్టవంతుడే. అరే నా చిట్టు నువ్వు తీసుకొని నీ చిట్టు నాకు ఈరా. ఏ నీకెవరు వచ్చారు? మా మేనేజర్ రా. చచ్చావు పో. అరే ప్లీజ్ రా ఆ చిట్టి రా. అరే ప్లీజ్ ఆ చిట్టి రా. అరే ఏననియా పెద్ద ప్లానింగ్సే. అరే ఈరా. ఖర్చు అవుద్ది. ఏమో అనుకున్నా కానీ సీక్రెట్ శాంటా గురించి చాలా సీక్రెట్ మిషన్స్ అవుతున్నాయి. నువ్వేంటి చాలా సీక్రెట్ గా వినేస్తున్నావా? తప్పు కదా టోనీ. ఇంతకీ నా పేరు ఎవరికి వచ్చింది? నువ్వు తప్పని చెప్పావు. అంటే తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. కనుక్కోమంటావా? వద్దులే, సర్ప్రైజ్గా ఉండని. ఇంతకీ నీకు ఎవరి పేరు వచ్చింది? నో. మరి ఏ గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నావు? అదే అర్థం కావట్లేదు. తనతో నాకంత పరిచయం లేదు. సో తనకి ఏమిష్టమో ఏంటో ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్? అబ్బో, ఇంతకీ నువ్వేమిస్తున్నావు? ఈ ప్రకాష్ గారికి ఏం నచ్చితే మందు మటన్ తప్ప. మందా? అయితే ఓ బీర్ ఇచ్చి 150 అయిపోద్ది. బియర్ అంట. ఒక మంచి వైన్ గ్లాస్ కొని 1500లో వచ్చేస్తుంది.
గ్లాసు 1500 అయినా నేను అడిగాను చూడు నువ్వు కానీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి మామ్? న్యూ ఇయరా? తెలీదు మామ్, ఎలాగో లాంగ్ వీకెండ్ కదా, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడికి? గోవా. గోవానా? బాగుంటది. గోవానా? అయితే షేడ్స్, హ్యాట్ ఇలాంటివి ఏమైనా కొనిచ్చొచ్చు. కానీ గోవా పోయి పోయి బోర్ కొట్టింది మామ్. మరి ఎక్కడికి వెళ్దామని? లదాఖ్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. లడాక్ ఇంకా బాగుంటది. లదాకా? అయితే బీనీ, గ్లవ్స్, ఒక కాస్ట్లీ స్వెటర్ కొనిస్తా. 3,000-4,000లో అయిపోతుంది. కానీ ఎన్ని స్వెటర్లు వేసినా లదాఖ్లో చలి నేను తట్టుకోలేనేమో. అది కూడా కరెక్టేలే. మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దామని? ఏమో మామ, అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఎందుకు చెప్పు. ఏమో. సర్లే. But the room was just the same. గిఫ్ట్స్ రెడీయా? ఎస్ సార్. గివ్ ఇట్ టు మీ. శివ శివ శివ. సార్ ఏంటి సార్ అన్ని గిఫ్ట్స్ నాకే ఇస్తున్నారు? ఇది కూడా నీకే. ఓపెన్ ఇట్. ఓపెన్ ఇట్. సార్ ఇంత డబ్బు నాకెందుకు సార్? నువ్వు అడిగి మేం చేస్తే అది జాలి శివ, నువ్వు అడగకుండా మేం చేస్తేనే అది సహాయం. సార్ నాకు ఇంత డబ్బు వద్దు సార్. డబ్బు అగరబత్తి లాంటి శివ, కరిగిపోతుంది. మన చుట్టూ ఉన్న మనుషులు పొగలా వెళ్ళిపోతారు. అదంత ఇంపార్టెంట్ కాదు. సార్ సీక్రెట్ శాంటా కోసం మమ్మల్ని చిట్స్ తీసుకోమన్నారు. ప్రతి చిట్లోని శివ పేరే ఉంది. సరే మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారేమో అనుకుని మేము గిఫ్ట్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు తనకేదో అవసరం కొద్దీ మీరు మనీ ఇస్తానా అన్నారు. కానీ మాకు అవసరం ఏంటో చెప్పాలి కదా సార్. నువ్వు చెప్పేవని చెప్పే ప్రకాష్ గారికి 1000 రూపాయలు గ్లాస్ కొనిచ్చా. నా గిఫ్ట్ చూడు ఎంత చిన్నగా ఉందో. ఎందుకు డిస్కరేజ్ అవుతున్నావు? ఇయర్ ఫోన్స్ ఏమో. అంతే అంటావా? ఇయర్ ఫోన్స్? మరి నీ గిఫ్ట్ కూడా పెద్దగా లేదే. ఏ నెక్లెసో బ్రేస్లెట్ అయి ఉండొచ్చు. అవునవును, బాక్స్ చూస్తే అలాగే ఉంది కదా. సరే నువ్వు ఓపెన్ చేయి. లేదు ముందు నువ్వు ఓపెన్ చేయి. ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయి. లేదు ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయి. సరే ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దాం. ఓకే. ఏంటిది ఎలా ఉంది? పెన్నా? అది కూడా 30 రూపాయలది. ఏంటి చైత్రి ఇది? నేను అప్పటికే చెప్తూనే ఉన్నా డబ్బులు బొక్క అని. కానీ నువ్వే గిఫ్ట్ అంటే మెమరబుల్ గా ఉండాలి, చాలా స్పెషల్ గా ఉండాలి, మనం మంచి గిఫ్ట్ ఇస్తే మనకు మంచి గిఫ్ట్ ఇస్తాం చెప్పావు. కానీ ఏంటిది? ఇంతకీ నీ గిఫ్ట్ ఏది? చూపించు. అదేం లేదులే. నీ నెక్లెస్ లో చూపించవా? చూపించు చూపించు. సోంపాపిడా, నీ కష్టం పగడి కూడా రావు చైత్రి. ఇంతకీ నువ్వే గిఫ్ట్ ఇచ్చా శోభన్కి? గాయ్స్, నా సీక్రెట్స్ అంటే ఎవరో నాకు తెలియదు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వాచ్. ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. వాచ్ ఇచ్చావా? ఎంతో? 5,500. అమ్మా, 5,500. ఇది ఎంత ఉంటుంది? ఒక 50 రూపాయలు ఉంటుందా? నీకన్నా నేనే బెటరు. నాకు ఒక 970 రూపాయలు లాస్, నీకు 5,450 రూపాయలు లాస్. అయినా నువ్వు నాలాగేం ఫీల్ అవ్వలే. నీకు స్వార్థం లేదుగా. ఏదొచ్చినా హ్యాపీగానే ఉంటావు. ఎవరు సంతోషంగా ఉండేది? అసలు నా పేరు ఎవరికి వచ్చిందో నాకు ఇప్పుడు తెలియాలి. అది చెప్పొద్దు, సీక్రెట్ శాంటా.
నాకు ఈ సోంపాపిడి ఇచ్చింది ఎవరో తెలియాల్సిందే. నిజంగా ఆడేవాడో నాకు కూడా తెలీదు. జైత్రి, హే జైత్రి, ఏమొచ్చింది? బొకేయా, రింగా, నెక్లెసా? ఉమ్, సోమ్ పాపిడియా? హ్మ్. సారీ, నా పేరెవరికి వచ్చింది అది చెప్పకూడదు. చెప్తావా లేదా? అంటే వావ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వాచ్. ఏం జైత్రి, సోన్ పాపిడి తిన్నావా? నాకు ఒకటి కూడా ఇవ్వలేదే. తీసుకో, మొత్తం నీకే. మొత్తం వద్దులే, ఒకటి చాలు. నేను ఇచ్చిన గిఫ్టేగా. వాచ్ చాలా బాగుంది కదా. యా నువ్వు చాలా లక్కీ తెలుసా, నీకు ఇంత మంచి గిఫ్ట్ వచ్చింది కదా. ఐ థింక్ ఐఎమ్ బోర్న్ లక్కీ. చిన్నప్పటి నుంచి నేను ఏది కోరుకుంటే దానంతట అదే నా దగ్గరకు వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ ఈ వాచ్ కొందామని కార్ట్లో యాడ్ చేసుకున్నానా, వచ్చేసింది. 5,000 పెట్టి నీకు ఒకడు వాచ్ కొనిస్తే నువ్వు 50 రూపాయలు పెట్టి సోంపాపిడి కొనిస్తావా? ఏంటి వాచ్ ఏదో పెద్ద నువ్వు కొనిచ్చినట్టు ఫీల్ అవుతున్నావు? కొంపదీసి నా సీక్రెట్ శాంటా నేనే బే. నువ్వేం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇంకోసారి పెన్నులు సోంపాపిడి లాంటివి ఇచ్చావనుకో వాచ్ పొద్ది. నా వాచ్, నా గిఫ్ట్.